జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పటిదాకా న్యూస్ అఖండాలో మీరు చూస్తున్నటువంటి ప్రతి వార్త వెనుక ఎంతో కష్టం ఉండదు. నిజం చెప్పాలంటే ఈ ఛానల్ను నడపడం ఇప్పుడు నాకు చెప్పాలంటే చాలా భారంగా మారింది. ఎన్నోసార్లు ఛానల్ ఆపేద్దామా అనిపించినా మీలో కొంతమంది ఇచ్చేటటువంటి ధైర్యం, మీరు చూపేటటువంటి ప్రేమ నన్నైతే ఇప్పటి వరకు ముందుకు నడిపించినాయి. కానీ మన ఛానల్ బ్రతకాలన్నా లేక నేను మీకు ఇంకా మంచి సమాచారం ఇవ్వాలన్నా మీ సహాయం నాకు చాలా అవసరం. మీరు ఇచ్చేటటువంటి అది ఎంత చిన్న మొత్తమైనా సరే, అది ఎంత చిన్న మొత్తమైనా నాకు కొండంత అండ. మన ఛానల్ చెప్పాలంటే మనందరి గొంతుక. ఇది సామాన్యుల ఛానల్. దీన్ని ఆగిపోనివద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు చిన్న సహాయం చేసి మన ఛానల్ను ఆదుకోవాలని కోరుతున్నా. స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా మీరు డబ్బులు పంపొచ్చు. లేదా అక్కడే నెంబర్ ఉంటుంది, దానికి జీపే అలాగే పేటిఎం ఉన్నాయన్నమాట. వాటి ద్వారా అయినా మీరు డబ్బులు పంపొచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో ఉంటుంది అన్నమాట అకౌంట్ నెంబరు. దాని ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు. ఒకవేళ ఏది వీలు కాకపోతే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కే వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. కానీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సహకరించండి. ఇక్కడ యూట్యూబ్లో వచ్చేటటువంటి ఆదాయం కనీసం మన ఆఫీస్ రెంట్ కూడా సరిపోవడం లేదు. ప్రతి నెల కూడా నా మీద పడేటటువంటి ఆర్థిక భారం చెప్పాలంటే తలకాయ పని చేయకుండా చేస్తాను. ఒకవైపు ఈ కష్టం, పని ఒత్తిడి, ఇంకోవైపు ఆర్థిక భారం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నానో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశం విభిన్న సంస్కృతులకు, మతాలకు అలాగే సాంప్రదాయాలకు నిలయం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారిపోయినాయి. సేవ పేరుతో జరుగుతున్నటువంటి కొన్ని మత మార్పిడి ప్రయత్నాలు మన దేశ అంతర్గత భద్రతకు అలాగే సాంస్కృతిక ఐక్యతకు ముప్పుగా మారుతున్నాయన్నది చెప్పాలంటే బహిరంగ రహస్యమే. మిషనరీలు ప్రధానంగా గిరిజన ప్రాంతాలు అలాగే వెనకబడినటువంటి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే విషయం మీకందరికి కూడా తెలిసిందే. అంతే కదా. ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎవరైతే ఇబ్బందులు పడతా ఉంటారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడతా ఉంటారో వాళ్ళ కాడికి పోయి వీళ్ళేంలే రాబందులాగా వాలిపోతారన్నమాట. పైగా విద్య, వైద్యం అలాగే ఆర్థిక సహాయం అందిస్తామనే నెపంతో వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన భారతదేశ ప్రాచీన సాంప్రదాయాలను అలాగే పద్ధతులను తక్కువ చేసి చూపడం ద్వారా మన హిందూ ధర్మం పైన ప్రజల్లో అయిష్టత కలిగించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనివల్ల గ్రామాల్లో కుటుంబాల మధ్యన అలాగే వర్గాల మధ్యన గొడవలన్నీ కూడా మొదలవుతున్నాయి. అంతేకాకుండా ఈ దరిద్రులంతా కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కాపీ కొడతా అదేదో వీళ్ళ సాంప్రదాయాలు ఉన్నట్టుగా కటింగ్లు ఇస్తారు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మామూలుగా మా సైడ్, ఇప్పుడు కడప సైడ్ అట్లా ఏంటంటే ఈ గొబ్బెమ్మ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు తెలంగాణలో వచ్చేసి బతుకమ్మ అని చెప్పి ఆడుతూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు కొత్త ఆటలు కనిపెట్టినారు. ఇకపోతే మన గుళ్ళే వినాం అనుకో, మన పొయ్యి పొంగానే మనకు ధ్వజస్తంభం వచ్చేది. అసలు ధ్వజస్తంభానికి వీళ్ళకి సంబంధం ఏంది? అదొకటి పెట్టేది, దాని మీద సెలవు గుర్తు పెట్టేది. ఇట్ట ఒకటి కాదు, టెంకాయలు కొడితే, పూలు పెడితే, పళ్ళు పెడితే, ఏళ్ళ మాలలు వేసి అన్ని చేసి మళ్ళీ వీళ్ళే చెప్తారు విగ్రహారాధన తప్పు, నేరం, విగ్రహాలను కొలిచేవాళ్ళు సైతాన్లు అదిగిని అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. దీని అమ్మ నాకుంటుంది. మళ్ళీ అంతా కూడా ఒకటి కూడా కొరవబాదు. నేను కేరళలో ఒక వీడియో చూసిన, ఏనుగులు కూడా తెచ్చి ఏనుగుల మీద ఈ పటాలన్నీ పెట్టి ఊరేగిచ్చారు. ఏడ్రా కాదురా, కనీసం చెప్పిన మాట మీద నిలబడేదిలే. ఏది మరి ఇంత దారుణంగా? సరే, ఇప్పుడు ఇక్కడ లేని అక్కడ ఏదన్నా ఉంటే చెప్పు, అంతేనా? లేదా నువ్వు నిజంగా సేవ చేస్తున్నావా? ఆ కోణంలోనే పో. ఏంది ఇదంతా కూడా ఇవన్నీ కూడా లత్కో వ్యాపారాలన్నీ. అయితే ఈ మిషనరీలకు విదేశాల నుంచి భారీగా అందుతున్నటువంటి నిధులు ఈ మత మార్పిడి కార్యక్రమాలకే మలుతున్నాయన్నదే ఇది కూడా బహిరంగ రహస్యమే. అంతేకాకుండా ఈ నిధులు సేవా కార్యక్రమాలు కాకుండా స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయడానికి కూడా వాడతారు. అంటే పైకి ఏమో సేవ పేరు చెప్పి విదేశాల నుంచి డబ్బులు దొబ్బి వాటితో ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి దౌర్భాగ్య పనులు కూడా చేస్తున్నారన్నమాట. కొన్ని సందర్భాల్లో భయాందోళనలకు గురి చేయడం లేదా అద్భుత శక్తులతో రోగాలను నయం చేస్తామని చెప్పేసి మభ్య పెట్టడం, అలాగే ఈ మిరాకిల్ హీలింగ్ సెంటర్ అన్నమాట. ఈ విధంగా ఈ దిక్కుమాలినటువంటి పద్ధతుల ద్వారా మత మార్పిళ్ళన్నీ కూడా చేయడం. కొంతమంది డ్రామా ఆర్టిస్టులు తెప్పించి ఓ అని ఊగిపోతారు. ఏమంటే కడుపు నొప్పి అంటారు. అది ఈడేదో అంటాడు, నీళ్లు చల్లుతాడు, ఇంకేదేదో పాట అని ఏదో అంటాడు, అంతే వాళ్ళు పడిపోతారు, కడుపు నొప్పి పోతుంది. లేకపోతే కాళ్ళు వచ్చేస్తాయి, చేతులు
వచ్చేస్తాయి, కిడ్నీలు అయిపోతాయి, గుండె జబ్బులు తగ్గిపోతాయి, పిల్లలు పుడతారు. ఒకటి కాదురా స్వామి, దండంరా దూతలారా మీక. ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు నటించేలా చేసి వాళ్ళందరినీ కూడా చూపించి మతం మార్చడం వంటి అన్ని కూడా చేస్తారు. సరే, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఒక్క బీజేపీ ప్రభుత్వం తప్పించి మరే ఇతర పార్టీ ప్రభుత్వాలు కూడా వీటిపైన చర్యలు తీసుకునేటటువంటి దమ్ము అయితే చూపించడంలే. 100% చెప్తున్నా, నేనేదో ఊరికే చెప్పడంలే. ఒక్క బీజేపీ తప్పించి ఏ ఒక్క పార్టీ కూడా ఆ ధైర్యం అయితే లేదు. ఇక అమెరికా విషయానికి వద్దాం. అమెరికాలో USCIRF అనేటటువంటి సంస్థ ఒకటి ఉండాలి. దీనినే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పేసి అంటారు. అర్థమవుతుందా? ఇది ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛను పర్యవేక్షించేటటువంటి ఒక స్వతంత్ర అమెరికన్ ప్రభుత్వ సంస్థ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారన్నమాట. కానీ భారతదేశంలోని క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అలాగే మత మార్పిడి చట్టాల విషయంలో ఈ సంస్థ ఎప్పుడు కూడా మత మార్పిడి ముఠాలకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం కాలా దీని బతికేందో మీకు. ఎప్పుడు కూడా నిద్ర లేచిన టాంచి హిందువులకు, హిందూ సంస్థలకు, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పనికిమాలిన నివేదికలను వండి వారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ అమెరికన్ సంస్థ విడుదల చేసినటువంటి ఒక తాజా వార్షిక నివేదికలో మన దేశానికి వ్యతిరేకంగా కొన్ని సూచనలు అయితే చేసింది. అరే కాదురా, మీ టిష్యూలతో దుడుచుకునే బతుకులు మీరు మాది ఏంద్రా చూస్తారా? కాదురా, ఏంద్రా మాది మీ బతుకులు చేయడం ముందు మీది మీరు కడుక్కోండి. గత కొన్ని ఏళ్లుగా అనుసరిస్తున్నటువంటి తీరునే కొనసాగిస్తూ మన భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆందోళన కలిగించే దేశాల జాబితాలో పెట్టాలని చెప్పేసి సూచించిందన్నమాట. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ లాంటి దేశాల జాబితాలో పెట్టాలని చెప్పేసి సూచనలు అయితే చేసింది. అంతేకాకుండా మన భారత్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అలాగే మన భారత విదేశీ గూఢాచార సంస్థ అటువంటి రాపైన కఠినమైనటువంటి ఆంక్షలు విధించాలని చెప్పేసి ఈ నివేదికలు అయితే పేర్కొనింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వీళ్ళకి హిందువులు అంటే ఎంత వ్యతిరేకత ఉండదో, లేకపోతే భారత్ అంటే ఎంత వ్యతిరేకత ఉండదో, మన నిఘా ఏజెన్సీలు అంటే ఎంత వ్యతిరేకత ఉండదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో మైనార్టీల పట్ల వివక్ష పెరుగుతుందని, మత స్వేచ్ఛ పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఈ బేవార్స్ కమిషన్ తన నివేదికలు అయితే ఆరోపణలు చేసింది. పైగా రాష్ట్ర స్థాయిలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయడం మైనార్టీలపైన ప్రభావం చూపుతుందని, అంతేకాకుండా మైనార్టీల ఆరాధనా స్థలాలపైన దాడులు జరుగుతున్నాయని, మత నాయకులను అరెస్టులు చేస్తున్నారని, క్రిస్టియన్లు అలాగే ముస్లింలపైన దాడులు చేస్తున్నారని తన నివేదికలో ఈ అమెరికన్ సంస్థ అయితే పేర్కొనేది. ఆ విధంగా అయితే అంటే వీళ్ళు చెప్పేది నిజమైతే ఈ విధంగా ఇష్ట ప్రకారం వీళ్ళ సంఖ్య అంతా పెరిగిపోతుందా? ఈ విధంగా మత ప్రచారాలు, మత మార్పిడులు అన్నీ కూడా జరుగుతాయా? ఒకసారి ఆలోచించండి. నిజంగా తదాస్తు దేవతలు ఉండి తదాస్తు అంటే ఎంత బాగుంటుందో అనిపించింది నా మనసుకైతే. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? క్రైస్తవ ప్రార్థనా మందిరాలు అలాగే మిషనరీల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి తన నివేదికలో ప్రస్తావిస్తా భారత ప్రభుత్వం వీటన్నింటినీ అరికట్టడంలో విఫలమవుతుందని చెప్పేసి ఆరోపణలు అయితే చేసింది. అంటే రాయమ్మ రా అని చెప్పేసి నీకు బొట్టు పెట్టి గాజులేసి మల్లెపూలు చుట్టి ఇంక రా, నువ్వు మత ప్రచారాలు చేద్దువు, మత మార్పిడులు చేద్దువు, మీ ఇష్ట ప్రకారం ఊరేగుదురు, ఈ దేశంలో ఉండే హిందువులంతా కూడా సన్నాసులకి మేము శాతకాన్ని దద్దమ్మలము, మీరు మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటా పోతాం అంటే మేము మూల కూర్చో అంటాము, మీరు తంతే తన్నించుకుంటాము, మీరు తిట్టే తిట్టించుకుంటాము, మీరు మా దేవుళ్ళని తిట్టా లేకపోతే మా దేవాలయాలు పగల కొట్టినా మీరు ఏం చేసినా కూడా మూసుకొని కూర్చుంటామని చెప్పేసి వీళ్ళ గమ్మున ఉండాలి. అంతేనా కాదా? వీళ్ళ కథ అంతే కదా. ఏంది ఇలా ఫుట్ముండా కొడుకులు మాట్లాడేది ఏంది? అసలు మన దేశం గురించి వీళ్ళేం చేసి స్టేట్మెంట్లు ఇచ్చేది? వీళ్ళెంత ఇలా బతుకులెంత? ఒకసారి ఆలోచించండి. అంతే. ఇక మన భారత్లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందన్న ఈ USCIRF నివేదిక పైన భారత్ అత్యంత తీవ్రంగా స్పందించింది. ఈ సంస్థ అందించేటువంటి నివేదిక ఒక టిష్యూ పేపర్ లాంటిదని, ఈ నివేదికను పూర్తిగా ఖండిస్తున్నామని, భారతదేశం పైన పక్షపాతంతో ఈ విధంగా ప్రేరేపితంగా చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరిస్తున్నామని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయం పైన మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అయినటువంటి రణ్ధీర్ జైస్వాల్ గారు మాట్లాడుతా ఈ సంస్థ కొన్నేళ్లుగా మన భారతదేశం గురించి వక్రీకరించిన తనకు నచ్చినటువంటి విషయాలను మాత్రమే చూపిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. వాస్తవాల కంటే కూడా వండి వార్చినటువంటి కథనాలను అలాగే భావజాల కథనాలపైన ఆధారపడుతుందని, పదే పదే ఇలాంటి తప్పుడు నివేదికలు విడుదల చేస్తే ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ సంస్థ యొక్క విశ్వసనీయతకే దెబ్బపడుతుందని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, నిన్నగా మొన్న ఏది మన హోలీ పండుగ చేసుకున్నాం. హోలీ పండుగ చేసుకుంటే ఈ హోలీ పండుగ సందర్భంగా ఎంత మంది మీద దాడులు జరిగినాయో, ఎన్ని చోట్ల హత్యలు జరిగినాయో, ఎన్ని చోట్ల హత్యా ప్రయత్నాలు జరిగినాయో మనమంతా కూడా వార్తల్లో చూసినాం. అంతెందుకు ఢిల్లీలో ఒక చిన్న బిడ్డ ఒక ఆమె మీద ఏదో ఒక జిహాదీ మహిళ మీద ఏదో ఒక బొడ్డ వేసిందని చెప్పి అది తప్పు జరిపి ఏదో పడిందని
చెప్పేసి ఒక అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు. ఈ విధంగా హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాడులు ఎన్నో హిందువుల మీద. సరే, ఇప్పుడు వాళ్ళ పండుగలు కూడా జరుగుతున్నాయి. ఏడైనా దాడులు జరిగినాయని చెప్పేసి ఏమన్నా వార్తలు వస్తున్నాయా? కాదులే. ఏమన్నా వస్తున్నాయా అంటారు, లేదు కదా. ఎవరిక్కడ ప్రమాదంలో ఉండారంటే ఈ దేశంలో మెజారిటీ ప్రెసిడెంట్ ఉంటే హిందువులే ప్రమాదంలో ఉన్నారు. మైనార్టీలు ఎక్కడే ఈ దేశంలో ప్రమాదంలో ఉన్నారా? అమెరికాలో కంటే సౌదీ అరేబియాలో కంటే ఎన్నే బాగుండారో. ఆడంగా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఏదో కఠినమైన శిక్షలు ఉంటాయి, లేకపోతే ఆ చట్టాల నుంచి తప్పించుకోలేరు అనేది ఆడ ఒక భావన ఉన్నది. కానీ ఇక్కడ అది లేదే. ఏమి చేసినా కూడా ఏడుండే చట్టాలు, ఏడుండే కథలు ఆ మాదిరి ఉండిపోయాయి. ఇంకేం చేస్తాము? మళ్ళా ఏమంటే ఓయమ్మ హిందువులు అట్ట చేస్తున్నారు, ఇట్ట చేస్తారని చెప్పేసి మళ్ళీ తిరిగి మళ్ళీ హిందువులనే అన్నాం. సిగ్గుండాలా, లజ్జుండాలా ఒకరవన్నా కూడా ఈ విధంగా మాట్లాడడానికి. అయితే ఈ సంస్థ అందించినటువంటి రిపోర్టు పక్షపాతంగాను అలాగే రాజకీయ ప్రేరణతో తయారైంది. ఈ నివేదిక క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలా. పైగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఈ USCIRF అనేది ఒక ప్రేరేపిత సంస్థే. దాని మాటలకు పెద్దగా విలువ లేదని ఆయన క్లియర్ కట్ గా చెప్పేశారు. అదే సమయంలో అమెరికాలోని హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులు అలాగే మన భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి ఆయన అయితే ప్రస్తావించినారు. ఇక్కడ ఇంకొక మాట, అసలు అమెరికాలో ఇప్పటికి కూడా నల్ల జాతి వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేదా? కాదు, మేము అగ్రరాజ్యం, మేము తోపులు తురుములు అని చెప్పుకుంటారు కదా. వీళ్ళకి మాట్లాడేదానికి అర్హత అండి. అదే కాకుండా ఈ దిక్కుమాలేటువంటి సంస్థ ఒక వర్గం వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలంటూ మన విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ గారు తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి ఈ దౌర్భాగ్యపు సంస్థకు గట్టిగానే గడ్డిపెట్టారు. అది విషయం మిత్రులారా. సేవ పేరుతో మన భారతీయ సంస్కృతిని అలాగే మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి శక్తులకన్నిటి కూడా మన భారత ప్రభుత్వం ఏ విధంగా బుద్ధి చెప్పిందో చూసినారు. విదేశీ నిధులతో ఇక్కడ మత మార్పిడి ముఠాలను పెంచి పోషిస్తున్నటువంటి ఇలాంటి సంస్థలకు మన విదేశాంగ శాఖ ఇచ్చినటువంటి సమాధానం ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ నిజాన్ని మీ బంధుమిత్రులకు, హిందూ సోదరులకు చేరవేయడానికి వెంటనే షేర్ చేయండి. అమెరికన్ సంస్థల పక్షపాత వైఖరిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వాస్తవాలను, హిందూ ధర్మ రక్షణకు సంబంధించినటువంటి వార్తలను తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.